ఇప్పుడు గంజాయి అనేది కొన్ని దేశాల్లో అది ఓపెన్గా అది లీగల్ అని చెప్పి అన్నారు. కొన్ని దేశాలకు వచ్చేసరికి అది లేదంటున్నారు. దాని గురించి కూడా చాలా మంది డిస్కషన్ చేస్తారు. అది ఓపెన్గా పెట్టొచ్చు కదా అని. లేదు, చాలా దేశాల్లో కొన్ని దేశాల్లో ఓపియం చెట్లను మీరు అదే గంజాయి చెట్లను మీరు పెంచుకోవచ్చు, ఇళ్ళలో పెంచుకొని వాడుకోవచ్చు అని ఉంది. దే ఆర్ పర్మిటెడ్. సో ఇప్పుడు మీరు అంతెందుకు బ్రోతల్స్ ఇప్పుడు అదే కొన్ని దేశాల్లో అలౌడ్. ఇట్ ఈస్ అలౌడ్. బట్ మనము అట్లని లైసెన్స్ ఇచ్చి కూర్చుంటారా ఏమిటి? కొన్ని వాళ్ళ దేశ ఆచారాలకు వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా అలో చేసి ఉంటారు, అంతేగాని మన దగ్గర కాదు. మన దగ్గర నార్కోటిక్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం 1985 ప్రకారం దాదాపు 200 పైచిలుకు 296, 98 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆడైనా ఏమో తెలీదు. ఈ కెమికల్స్ అన్నీ నార్కోటిక్ డ్రగ్ కిందకి వస్తాయి. అంతెందుకు మన దగ్గుమందులు చాలా వరకు నార్కోటిక్ డ్రగ్సే. ఎపిడ్రిన్ కానీ సూడా ఎపిడ్రిన్ కానీ మీరు ఇవి అంతెందుకు ఏమి దొరకపోతే ఈ డ్రగ్ అడిక్ట్స్ దగ్గుమందులు ఎక్కువ తాగేస్తారు. అంతెందుకు ఈ వైట్నర్ ఉంది కదా తుడిపేసుకునేది, ఏమి దొరకనప్పుడు ఓల్డ్ సిటీలో కానీ న్యూ సిటీలో కానీ చాలామంది ఈ అడుక్కునే వాళ్ళు ఏమి దొరకనప్పుడు ఈ వైట్నర్ తాగి కాలాన్ని వెలిపించుకున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే చాలా రకాలైన డ్రగ్స్ ఉన్నాయి. ఇది ఓపియం ఒకటి గంజాయి ఒకటే కాదు, చాలా 200. ఓపియం గురించి సార్, సారీ టు ఇంటరప్ట్. ఓపియం గురించి నేను యూరోపియన్ కంట్రీస్లో దీని గురించి చాలా విన్నాను. ఏంటంటే ఓపియంని చిన్నపిల్లలు పడుకోవడానికి కోసం అప్పట్లో తల్లిలు ఇచ్చేవాళ్ళని యూరోపియన్ కంట్రీస్లో చలి ప్రదేశాలు. దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా ఓపియంని డైరెక్ట్ ఇచ్చి ఆ సెడేటివ్ ఇచ్చి పడుకోబెట్టేవాళ్ళని. అప్పుడు ఏం కాలేదు, ఉన్నటువంటి గవర్నమెంట్ కావాలని మళ్ళీ రీకాల్ చేసిందని చెప్పేసి దీని గురించి ఒక స్టోరీ కూడా అల్లారు. ఏమో కథలు నాకైతే తెలీదు. చిన్న మొత్తంలో పిల్లలకి ఏదన్నా వేస్తే అంతెందుకు అనేవాళ్ళు. ఎక్కడన్నా ఈ ఫారెస్ట్లలో ఎక్కడో పనిచేసే వాళ్ళు పిల్లల్ని పడుకోబెట్టి పోవడానికి ఇప్ప పువ్వు సారాయిని కొంచెం పాలల్లో కలిపి తాపేవాళ్ళు అని కూడా అంటారు. అంటే పిల్లలు నిద్రలేసి ఇబ్బంది పడుకోకుండా వాళ్ళు పని చేసుకోవడానికి ఈ పని చేసేవారని విన్నాము. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. రీసెంట్గా సార్ మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, బయట అడుక్కునే వాళ్ళు కొంతమంది, అంటే ఈ బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది స్త్రీలు ఒళ్ళో బాబుని కట్టుకొని అడుక్కుంటూ ఉంటారు. 100% ఎవ్రీ టైం ఎప్పుడు కూడా చూశాను ఆ బాబు నిద్రలోనే ఉంటాడు కానీ మేలుకొని ఉండడు. వాళ్ళకి కళ్ళు దాపిస్తారట, వైట్నర్ స్మెల్ చూపిస్తారట, ఇలాంటివన్నీ ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. నిజమే ఉండొచ్చు. ఇంకో విషయం చెప్పనా మీకు, ఈ అడుక్కునే దానికి పిల్లలు కట్టుకుంటున్నారే వాళ్ళంతా నిజమైన వాళ్ళ పిల్లలు కాదు. వాళ్ళ పిల్లలు కాదు. అవును, వాళ్ళు మార్చుకో 300 చిన్న పిల్లలకైతే 500, ఇంకొంచెం వయసు వచ్చిన పిల్లలకైతే 300 డైలీ. ఓకే, అంటే వాళ్ళు ఇప్పుడు 4 పిల్లల కంటే వాళ్ళకి ఆదాయం కదా 2000 రూపాయలు వచ్చేసా డైలీ. కనీసం 1500 వచ్చా. వాళ్ళు ఏం పని చేయాల్సిన పనిలే. పిల్లోళ్ళని వాళ్ళకి పాలు దాపేస్తుంది, తల్లి వాళ్ళకి ఇస్తుంది, వీళ్ళు అడుక్కొని వచ్చి సాయంత్రం అయితే వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చేస్తుంది. ఈ విధంగా జరుగుతుంది. మై గాడ్, ఇది చాలా పెద్ద, ఎలా మాటల్లో వర్ణించలేనంత దుర్మార్గం అనిపిస్తుంది నాకైతే, రియలీ సార్. ఓకే, గెటింగ్ బ్యాక్ సార్, ఇప్పుడు ఒక 3 టైప్స్ ఆఫ్ సైకడెలిక్స్ గురించి నేను మాట్లాడతాను. ఒకటి DMT, ఇంకోటి మ్యాజిక్ మష్రూమ్స్ అండ్ ఇంకోటి LSD. వీటిని చాలామంది ఏంటంటే వాళ్ళ ఇన్నర్ సోల్ని తెలుసుకోవడం కోసం, లేకపోతే వీటిని లైక్ ఒక చేంజ్, ఒక సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితుల్ని చేంజ్ తీసుకురావడం కోసం మాత్రమే వాడతారు, కానీ దీనివల్ల ఎటువంటి అడిక్టివ్నెస్ కానీ ఏమి ఉండదు అని చెప్పండి. అసలు ఈ మ్యాజిక్ మష్రూమ్స్ ఇవన్నీ ఏంటి సార్, వీటి గురించి ఏం? స్మాల్ డోసెసెస్ దాన్ని అడిక్ట్ కానంత వరకు ఓకే. ఒక్కసారి దానికి అడిక్ట్ అయిపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ది సేమ్. ఇప్పుడు మీరు సారాయి ఎందుకు, విస్కీ బ్రాందీ ఎప్పుడన్నా అకేషనల్గా తాగుతానంటారు, అంతవరకు చేస్తే ఓకే, అది రెగ్యులర్ అయిపోతుంది. రెగ్యులర్ ఏమవుతుంది, మార్నింగ్ టు ఈవినింగ్ అయిపోతుంది, అయిపోయి దేర్ ఎండ్స్ యువర్ లైఫ్. ఇప్పుడు ఆదివారం మాత్రమే తాగుతాను అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆదివారం నుంచి వదిలొచ్చి డైలీ వస్తుంది. డైలీ వచ్చేటప్పటికి అబ్బా మనసు బాగలేదు మధ్యాహ్నమే మొదలు పెడతారు, మళ్ళీ మధ్యాహ్నం కూడా బాగలేదని ఉదయం నుంచి మొదలు పెడతారు, అయిపోయాయి, జీవితం నాశనం అయిపోయి. బట్ ఎనీ ఆల్కహాల్ ఆర్ ఎనీ డ్రగ్, ఏదో నొప్పికి క్యాన్సర్ వచ్చింది ఆయన ఎనీడే దాన్ని ఆ బాధ నుంచి తట్టుకోలేడు అంటే అప్పుడు తప్పని పరిస్థితుల్లో అది వాడచ్చు. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు
ఏదైనా సెటిట్యూట్ని వాడతారు, అది తప్పదు. లేకపోతే నువ్వు ఆ నొప్పిని భరించలేవు, నిన్ను ఆపరేషన్ చేయలేరు. అంతవరకు ఓకే. అంతేగాని నొప్పి వస్తుందని 24/7 వాడితే ఏమైపోతుంది? యూ విల్ బికమ్ అడిక్ట్. అది లేకపోతే నీకు జీవించలేవు. ఆ స్టేజ్కి వస్తారు. అండ్ సార్ ఇంకోటి ఇప్పుడు కొకైన్ లాంటిది కానివ్వండి, లేకపోతే ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్న కొన్ని సబ్స్టాన్సెస్ తీసుకున్నంతసేపు బాగానే ఉంటారు. తీసుకోవడం అయిపోయిన తర్వాత దాని పవర్ తగ్గిపోయిన తర్వాత ఉన్నటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు అని చెప్పి కూడా చాలా మంది అడుగుతుంటారు. అంటే చాలా మంది కాదు, depressionకి ఎందుకు వెళ్తారు? నిజం అది. ఎందుకంటే హాలోజన్లో బతుకుతారు మీరు. అది తీసుకున్నప్పుడు వేరే ఆలోచనలు ఉండవు, ఆ మత్తులో ఉండిపోతారు. ఆ దాని నుంచి బయటపోగానే అనే ఒళ్ళు నొప్పులు ఉంటే ఒళ్ళు నొప్పులు ఎక్కువైతాయి, ఆలోచనలు ఎక్కువైతాయి. మళ్ళీ దాన్ని ఎట్లా సంపాదించాలనే దానిపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దానివల్ల ఈ విధమైనటువంటి ఇది ఇప్పుడు చేతులు వణుకడం, ఆ విధమైనటువంటి ఏం పని మీద ఫోకస్ లేకపోవడం, ఏమో ఒకటి చేయాలి, అది తాగితే కానీ బాగా అనిపించదు. కాబట్టి ఆ విధంగా అడిక్ట్ అయిపోతారు, దానికి బానిసలు అయిపోతారు, కట్టు బానిసలు అయిపోతారు. ఓకే సార్. సార్ ఇంకోటి చాలామంది స్పోర్ట్స్ మెన్ కానివ్వండి, అంటే చాలామంది కొంతమంది ఒలింపిక్స్కి వెళ్ళిన వాళ్ళు ఈ డ్రగ్ టెస్ట్ ఒకటి ముందు చేయించుకోవాలి అని చెప్పి అంటారు. జస్ట్ దగ్గుమందు దాగి కూడా చాలామంది డ్రగ్ టెస్ట్లు దొరికిపోయి వాళ్ళని పంపించేసిన సంఘటనలు ఉన్నాయి. సో అసలు బేసిక్గా ఈ డ్రగ్స్ ఈ స్పోర్ట్స్ మెన్స్ వీళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ 6 ప్యాక్ కోసం బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి నిజంగా అంత శక్తి వస్తుందా? వాళ్ళు వస్తుందనే అని చెప్పండి. శక్తి ఏమి కాదు, ఆ సమయానికి వచ్చే నొప్పిని టెంపరవరీగా ఆపుతుంది. ఓకే, అంతే. దానికోసం ఇప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేసిన వాడికి బాడీ పెయిన్స్ ఉంటాయి. అవును, ఆ పెయిన్స్ని కనిపించకుండా చేయడానికి కొంచెం మోతాదులో చేస్తారు. ఇప్పుడు మీరు అదే కాకుండా ఇప్పుడు గుర్రాలకు కూడా ఈ మందులు తక్కువ మోతాదులో ఇస్తే హార్స్ రేసెస్లో వాడతారని వాళ్ళకి దానిలో కూడా బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఈ క్రికెటర్స్ మిగతా ఆడేవాళ్ళకు కూడా బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే నార్కోటిక్ డ్రగ్ తీసుకుంటే అదే కదా నేను చెప్పేది, కొంచెం పవర్ ఎన్హాన్స్ అయినట్టు అనిపిస్తుంది కానీ రియల్గా కాదు. ఓకే, అంటే ఆ జోష్ వస్తుంది, దానివల్ల డ్రగ్ టెస్ట్ చేస్తారు. అది కొంత మోతాదు, నేను చెప్పాను కదా, ఇఫ్ యూ టేక్ వెరీ లిటిల్ డ్రగ్ ఇట్ విల్ స్టిమ్యులెంట్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్టిమ్యులెంట్. ఓకే, సో సెక్షువల్గా కానీ మిగతా ఇట్లాంటి వ్యవహారంలో కానీ ఇట్ ఈస్ ఎ స్మాల్ స్టిమ్యులెంట్. రైట్.